కల్కి 2898 ఏడి పార్ట్ 2 ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో చూద్దాం. పూర్తి విశ్లేషణ చేయడానికి నేనైతే ప్రయత్నిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కల్కి 2898 ఏడి పార్ట్ 2 మూవీ గురించి ఉన్న అన్ని అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇంకా మన డైరెక్టర్ నాగశ్విన్ గారి గురించి మాట్లాడుకుంటే, నాగశ్విన్ గారి బ్రెయిన్ మామూలు బ్రెయిన్ అయితే కాదు. ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ మాట, ఒక మహానటి ఇలాంటి క్లాసిక్ని తీసి ఒక కల్కి 2898 ఏడి ఒక హిస్టారిక్ సినిమాని తీయగలిగే కెపాసిటీ ఉన్న నాగశ్విన్ గారు, ఆయన మైండ్లో ఉండే ఆయన విజన్ అయితే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆయన విజన్ మనం ఆలోచించేదానికి ఇంకొంచెం 10 రెట్లు పైన అయితే ఆయన ఆలోచిస్తారన్న మనకు అర్థం అవుతుంది. కల్కి 2898 ఏడి పార్ట్ 1 చూసిన తర్వాత 2898 ఏడి పార్ట్ 2 మాత్రం ఆయన విజన్లో ఉన్నట్లు చూపిస్తే ఇంకా అన్ని రికార్డులు అయితే బద్దలైపోతాయి. మన ప్రభాస్ అన్న మళ్ళీ టాప్లో వెళ్ళి కూర్చుంటాడు. అది కూడా ప్రభాస్ అన్న రికార్డే ప్రభాస్ అన్న మళ్ళీ బ్రేక్ చేసి మరీ టాప్లో కూర్చుంటాడు అనేసి నాకు అనిపిస్తుంది. ఈ సినిమా కోసం నేనైతే ఏగర్గా వెయిట్ చేస్తున్నాను. 2026 ఎండింగ్ లోపు ఈ మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది అనేసి నాగశ్విన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ మూవీ వస్తే మాత్రం థియేటర్లు బద్దలైపోతాయి ఫ్రెండ్స్. ఈ మూవీ కోసం నాగశ్విన్ గారు అయితే పేపర్ వర్క్, స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ చేశారంట. ఆన్ పేపర్ మొత్తం సెట్ అనేసి నాగశ్విన్ గారే చెప్పారు. ఇంకా కల్కి 2898 ఏడి పార్ట్ 2 షూటింగ్ అయితే ఈ నవంబర్ లోపల స్టార్ట్ అయిపోతుందని నాగశ్విన్ గారు చెప్పారు. అంతా ఆల్ సెట్ అంట. ఆల్రెడీ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు, మన ప్రభాస్ అన్న అయితే ఈ మూవీకి నవంబర్లో జాయిన్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మన నాగేశ్వరన్ గారు అయితే ప్రీ ప్లాన్డ్గా ప్రభాస్ గారు లేని సీన్లన్నిటిని ఆల్రెడీ సెట్లు అయితే ఉన్నాయి కదా, ఆ సెట్లలో ఇప్పుడు షూటింగ్ అయితే చేస్తున్నారు. ప్రభాస్ అన్న నవంబర్కి ఈ మూవీ షూటింగ్లో అయితే జాయిన్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, ఈ మూవీలో రాబోయే అప్డేట్స్ ఏంటి అన్నీ నేను ఈ వీడియోలో కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి. పార్ట్ 1 మూవీ ఉంది కదా, దాని నుంచి ఇంకా అవుటర్ సైడ్ నుంచి ఉండే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి నాగశ్విన్ గారు విజన్ ఏంటో ఫస్ట్ పార్ట్ తీసేటప్పుడు కూడా యాక్ట్ చేస్తున్న హీరోలకు కానీ క్యారెక్టర్లకు కానీ ఎవ్వరికి తెలియదంట. ఆయన ఒక వీడియో నెట్ఫ్లిక్స్ కోసం విడుదల చేసేంత వరకు ఆయన ఏం తీస్తున్నాడో నటించే యాక్టర్లకు కూడా తెలియదంట. అంతా మైండ్లో ఆయన చూసుకున్న దాన్ని స్క్రీన్ మీద పక్కాగా అయితే ప్రజెంటేషన్ చేశారు. కాబట్టి ఆ మూవీ అంత పెద్ద హిట్ అయ్యి వరల్డ్ వైడ్గా హాలీవుడ్ మూవీ రేంజ్లో అయితే వెళ్ళింది. ఈ మూవీతోనే ఇంకా కల్కి 2898 ఏడి 2 అయితే ఇంకొక రేంజ్లో ఉండబోతుందంట. మీరు వెయిట్ చేస్తున్నారా? నేను కూడా వెయిట్ చేస్తున్నాను. కల్కి 2898 ఏడి పార్ట్ 2 మూవీ అయితే పురాణాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్. పురాణాలు, మహాభారతం బ్యాక్గ్రౌండ్ కొన్ని సీన్లు అయితే ఇప్పుడు షూటింగ్ జరుగుతూ ఉంది ఆల్రెడీ. ఈ సీన్లు మామూలుగా ఉండవు. మనకి చిన్న స్టార్టింగ్ గ్లిమ్సే పార్ట్ 1లో అయితే అద్దరగొట్టేలాగా ఇచ్చాడు కదా మన నాగశ్విన్ గారు. ఆ పేర్లు పడేటప్పుడే మొత్తం కురుక్షేత్ర యుద్ధాన్ని ఆ నేమ్స్ పడేటప్పుడే చూపించారు కదా, ఆ రేంజ్లో చూపించారు ఆయన. ఇంతకు మించి విజువల్గా చూపించబోతున్నారు మనకి పార్ట్ 2లో. మ్యాక్సిమం 40% ఆఫ్ ద మూవీ పురాణాల మీద, మన మహాభారతం మీద ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ క్యారెక్టర్లన్నిటినీ ఎలా ఫిల్ చేస్తారో చూడాలి. ఫేస్ చూపించుకుంటా శ్రీకృష్ణుడిని అంత ఇదిగా చూపించి మనకి నిజంగానే భగవంతుని చూస్తున్నంత ఫీలింగ్ అయితే ఆ మూవీలో వచ్చింది. ఈ మూవీలో అయితే పూర్తిగా క్లియర్ కట్గా అన్ని క్యారెక్టర్లను చూపిపోతున్నారు. మన ప్రభాస్ గారు కర్ణ క్యారెక్టర్ కోసం అయితే నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ప్రభాస్ గారు యాజ్ కర్ణ ఇన్ పార్ట్ 2 అయితే మనకి దగ్గర ఒక 20 minutes అయితే ఉండబోతుంది. ఈ మూవీలో మామూలుగా ఉండదంట కర్ణ గారి క్యారెక్టర్ అయితే ఈ మూవీలో మన అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ కూడా ఒక రేంజ్లో ఉండబోతుంది. ఇంతేకాకుండా మన విజయ్ దేవరకొండ గారు కూడా ఈ మూవీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే యాక్ట్ చేయబోతున్నారంటే ఫ్లాష్ బ్యాక్లో మహాభారతం సీక్వెన్స్లో కొండ గారి యాక్టింగ్ అయితే మామూలుగా ఉండదు. ఈ మూవీతో అది ఆయన ఇంకా గట్టిగా ప్రూవ్ చేసుకుంటారని నా గట్టి నమ్మకం. ఇంకా కల్కి 2898 ఏడి పార్ట్ 2 మూవీ యొక్క విశ్లేషణకు వచ్చేస్తే, కల్కి పార్ట్ 1లో
ఆ బటన్ నొక్కద్దు భైరవ అని బుజ్జి చెప్తుంది కదా మన భైరవకి. ఆ బటన్ నొక్కద్దు భైరవ, మనం ఎక్కడికి వెళ్ళి పడతామో కూడా తెలియదు అనేసి మన బుజ్జి చెప్తుంది కదా. ఆ బటన్ నొక్కిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడో ప్రభాస్ అన్న మన భైరవ, అక్కడి నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. అంతేకాకుండా ఇంకా అక్కడి నుంచి మన ప్రభాస్ అన్నకు కూడా ఫ్లాష్ బ్యాక్లో జరిగినటువంటి గుర్తొస్తాయని, ఆ గుర్తొచ్చేటివన్నీ బిట్లు బిట్లు మూవీ మొత్తం నింపేస్తారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ అన్నకి మొత్తం గుర్తు రావాలి కదా, గుర్తొస్తేనే కదా యాజ్ కర్ణ ప్రభాస్ అన్న భైరవ క్యారెక్టర్ అయితే మన కల్కి పుట్టడానికి హెల్ప్ చేసి ఇంకా ఈ కలియుగాన్ని అయితే అంతం చేయగలుగుతారు. దీనికోసం ప్రభాస్ అన్నకి అక్కడక్కడ గుర్తొచ్చి దాన్నే మెయిన్గా అక్కడక్కడ మనకి చూపిపోతున్నారు మూవీలో. దీన్ని మొత్తాన్ని పీరియాడిక్గా భారతంలో జరిగిన సీన్లు కొన్ని తీసుకొని ఈ మూవీలో చూపిపోతున్నట్లు నాగశ్విన్ గారు అయితే చెప్పారు. ప్రభాస్ అన్న క్యారెక్టర్ అయితే చాలా సెల్ఫిష్ కదా. పార్ట్ 1లో, పార్ట్ 2లో అలా చూపించడానికి అయితే కుదరదు. ఎందుకంటే కర్ణ అనేసి అయితే రివీల్ చేశారు కదా. కర్ణుడు దానానికి ప్రతీక, దాన వీర సూర కర్ణ అనేసి అయితే కర్ణుడికి బిరుదుగాడ ఉంది. కాబట్టి ఈ సెకండ్ పార్ట్లో అయితే ఆయన ఫ్లాష్ బ్యాక్ ఆయనకు గుర్తొచ్చి ఆయన క్యారెక్టరైజేషన్ని, ఆయనకి ఉన్న వాల్యుయేషన్ ఇంకా పెంచబోతున్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ పార్ట్లోనే అంత భయంకరంగా ఉన్న మన కమల్ హాసన్ గారు ఆయన ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బలవంతుడిగా మారాడు. ఈ పార్ట్ 1 ఎండింగ్లోకి కమల్ హాసన్ గారు అంత విగ్గా ఉన్నప్పుడే ఎవ్వరు ఆయన్ని టచ్ చేయలేనంత రేంజ్లో హైట్లో కూర్చొని ఉన్నాడు కదా. ఇప్పుడు ఇంత బలంగా మారిన తర్వాత కమల్ హాసన్ గారు ఆయన యాక్షన్ సీక్వెన్స్ అయితే అదిరిపోతాయి. ఇంకా కమల్ హాసన్ గారి బ్యాక్ స్టోరీ కూడా ఉండబోతుందంట. ఎట్లా ఆ కాంప్లెక్స్ని క్రియేట్ చేశాడు, ఇంకా మొత్తం ఆ వరల్డ్ని ఆ కాంప్లెక్స్లో నింపాడు, ఇంకా ఆయన బ్యాక్ స్టోరీ ఎందుకు అలా క్రియేట్ చేస్తాడు మొత్తం అయితే ఈ పార్ట్ 2లో అయితే ఉండబోతున్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాక్చువల్గా 40% మన ప్రభాస్ గారు ఉంటే 40% కమల్ హాసన్ గారు ఉంటారు. వీళ్ళిద్దరి మధ్యన ఫైట్ సీక్వెన్స్లు అయితే అదిరిపోతాయి. ఈ పార్ట్ 2లో అయితే మీరు చూడడానికి వెయిట్ చేయండి, మామూలుగా ఉండవు. మన అమితాబ్ బచ్చన్ గారు అయితే ఈ మూవీలో సుమతి గారికి హెల్ప్ చేస్తారు కదా. అదే మన దీపికా పడుకునే గారికి సుమతి అనే క్యారెక్టర్కి అయితే హెల్ప్ చేస్తారు కదా కల్కి పుట్టడానికి. దీనికోసం మన అమితాబ్ బచ్చన్ గారు అంత హైట్ అంత వెయిట్ ఉన్నా కానీ భైరవ అయితే ఈజీగా ఓడించాడు అమితాబ్ బచ్చన్ గారిని ఆ ఫైట్లో. కాకపోతే సెకండ్ పార్ట్లో అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ అయితే కొంచెం తక్కువ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అశ్వత్థామ క్యారెక్టర్ అయితే కొంచెం తక్కువే ఉండబోతుంది. ఇంకా అశ్వత్థామ కర్ణుడు అనేసి ప్రభాసు తెలుసుకున్నాడు కాబట్టి ఇంకా ప్రభాస్కి హెల్ప్ చేయడానికి, అంటే మన ప్రభాస్ అన్నకి హెల్ప్ చేయడానికి మాత్రమే ఈ క్యారెక్టర్ని వాడబోతున్నారు అనేసి నాకు అనిపిస్తుంది. ఎక్కువ స్క్రీన్ టైం అయితే మన అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్కి అయితే ఉండదనేసి నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుంది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. పార్ట్ 1లో చూస్తే ఒక రెఫరెన్స్ ఉంది కదా ఫ్రెండ్స్, సుమతి గారు అగ్ని నుంచి ఎలా నడిచొస్తూ ఉంటారు, అగ్ని కూడా దారిస్తుంది. మనకు శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు వాటర్ దారిస్తుంది కదా, నదిలో వెళ్ళడానికి వాటర్ దారిస్తుంది కదా, ఆదిశేషుడు పడగా విప్పి మరి ఆయన మీద వాన పడకుండా చూస్తాడు. ఆ విధంగా మనకి నాగార్జున గారు అయితే అగ్నిలో నడిచి వెళ్ళే సీన్ అయితే పెట్టారు కదా సుమతి గారికి. పార్ట్ 1లో మనకి ఫస్ట్ మూవీ స్టార్ట్ అయ్యేటప్పుడు కురుక్షేత్రాన్ని ఒక గ్లిమ్స్ లాగా చూపించారు. ఇంకా శ్రీకృష్ణుడు అశ్వత్థామకి ఇచ్చే శాపాన్ని అయితే చూపించారు. ఇంకా క్లైమాక్స్లో వచ్చేసరికి ప్రభాస్ గారిని కర్ణుడుగా రివీల్ చేయడానికి ఒక చిన్న గ్లిమ్స్ అయితే చూపించారు. ఈ మూవీలో పార్ట్ 2 మూవీలో అయితే కంపల్సరీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కురుక్షేత్ర యుద్ధాన్ని అయితే మనం చూడబోతున్నాం. కురుక్షేత్ర యుద్ధమే కాదు, మహాభారత సీక్వెన్స్లన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూడబోతున్నాం. కొన్ని సీక్వెన్స్లు మంచి సీక్వెన్స్లు తీసుకొని మరి ఈ మూవీలో పెట్టబోతున్నారు. మూవీ అయితే మామూలుగా ఉండదు. కురుక్షేత్రాన్ని బ్రీఫ్గా మనకు చూపించే ప్రయత్నం అయితే నాగశ్విన్ గారు చేస్తున్నారు. నాగశ్విన్ గారు ఈ కురుక్షేత్రాన్ని బ్రీఫ్గా మనకు చూపించడంలో సక్సెస్ అయితే మాత్రం ఇది ఒక హిస్టారిక్ సక్సెస్ అయితే అవుతుందనేసి నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ హిస్టారిక్ సక్సెస్ వెనకాల అన్ని రికార్డులు మళ్ళీ బద్దలు కొట్టబోతున్నాడు మన ప్రభాస్ అన్న.
దీని గురించి మీరేమనుకుంటున్నారు? మన ప్రభాస్ అన్న గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభాస్ అన్న అప్కమింగ్ మూవీస్ పైన నేను ఇంకా వీడియోలు తీస్తూనే ఉంటాను. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకున్నారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రభాస్ అన్న వీడియోలన్నీ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి నేను ఆ ప్లేలిస్ట్లో వేయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. బాయ్ బాయ్ నౌ. జై హింద్.